హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఈరోజు మీకు కళ్యాణ వేదిక ఎలా బుక్ చేసుకోవాలో చెప్తానండి. మనం ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేయాలి. ఇక్కడ మనం టీటీడీ ఆన్లైన్ సేవ అనేది ఓపెన్ చేసి ఇక్కడ మనం టీటీడీ ఆన్లైన్ సేవ మీద క్లిక్ చేయాలి. ఇలా చేసిన తర్వాత మనకి ఇక్కడ సైన్అప్ అని వస్తుందండి. ఫస్ట్ మనం సైన్అప్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ సైన్అప్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ లాగిన్ అని చూపిస్తుంది. సో ఇక్కడ నేను లాగౌట్ చేసి చూపించాను మీకు. లాగిన్ చేశాను ఆల్రెడీ. సో మళ్ళీ మీ గురించి లాగిన్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను మొబైల్ నెంబర్ ఇచ్చేసానండి. మీకు ఓటీపీ వస్తుంది. సో ఈ ఓటీపీని అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. 835613 ఇలా లాగిన్ చేస్తే సో ఇక్కడ మనకి ఆప్షన్స్ చూడండి. కింద ఆప్షన్స్ ఉంటాయి. ఇలా ఓపెన్ అవుతుంది. ఆప్షన్స్ ఏంటంటే ఒకటి కళ్యాణ మండపం, ఇంకొకటి కళ్యాణ వేదిక. కళ్యాణ వేదిక ఏంటంటే మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. కళ్యాణ మండపం వచ్చేసరికి మనం డబ్బులు పెట్టుకోవాలి. దానికి ఇంకో ప్రాసెస్ ఉందండి. సో ఇప్పుడు నేను కళ్యాణ వేదిక గురించి చెప్తున్నాను. సో దీని మీద మనం క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి. ఫస్ట్ మనం ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ చదువుదాము. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే నేను ఆల్రెడీ మా చుట్టాల వాళ్ళ పెళ్ళికి వెళ్ళాను. అక్కడ అసలు ప్రాసెస్ ఏంటి, ఎలా ఉంటుంది, మ్యారేజ్ ఎలా అయ్యింది, అసలు ఈ కళ్యాణ వేదిక ఎలా బుక్ చేసుకోవాలి, ఇవన్నీ మీతో షేర్ ఎవరైనా తెలియని వాళ్ళ గురించి చెప్తున్నానండి. ఎలా బుక్ చేసుకోవాలి, ఎలా ఉంటుంది అనేది. సో ఇక్కడ వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఏంటంటే బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్ మస్ట్ నెసెసర్లీ బిలాంగ్స్ టు హిందూ రిలీజియన్. సో పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు కంపల్సరీ హిందూ రిలీజియన్కి సంబంధించిన వాళ్ళై ఉండాలి. నెక్స్ట్ సెకండ్ కండిషన్ వచ్చి బ్రైడ్ మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ 18 years ఆఫ్ ఏజ్ అండ్ బ్రైడ్ గ్రూమ్ 21 years ఆన్ ద డేట్ ఆఫ్ మ్యారేజ్. సో ఆ డేట్ ఆఫ్ మ్యారేజ్ certificate relating to proof of residential address of the bride and bridegroom. సో ఆధార్ కార్డ్స్ అనేది పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వాళ్ళ ఆధార్ కార్డ్స్ టీటీడీకి కంపల్సరీ సబ్మిట్ చేయాలండి. నెక్స్ట్ ఫిఫ్త్ కండిషన్ వచ్చి పేరెంట్స్ ఆఫ్ ద బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్ మస్ట్ బి ప్రజెంట్ ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్. సో మ్యారేజ్ టైం అప్పుడు కంపల్సరీ పెళ్లి కూతురు వాళ్ళ పేరెంట్స్ పెళ్లి కొడుకు వాళ్ళ పేరెంట్స్ కంపల్సరీ అటెండ్ అయ్యి ఉండాలి. కంపల్సరీ రావాలని చెప్తున్నారండి. ఒకవేళ ఇన్ కేస్ ఫాదర్ కానీ వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ మదర్ కానీ లేదంటే వీళ్ళ ఫాదర్ కానీ వీళ్ళ మదర్ కానీ ఎవరైనా చనిపోతే వాళ్ళ డెత్ సర్టిఫికేట్ అనేది మీరు అక్కడ సబ్మిట్ చేయాలి. ఒరిజినల్ డెత్ సర్టిఫికేట్ అనేది వాళ్ళకి తీసుకెళ్ళి చూపిస్తే అప్పుడు వాళ్ళు అలో చేస్తారండి. ఇన్ కేస్ ఒకవేళ వాళ్ళ పేరెంట్ మదర్ కానీ ఫాదర్ కానీ ఎవరైనా చనిపోతే వాళ్ళ ప్లేస్లో గార్డియన్ అనేది కంపల్సరీ వాళ్ళ ఆధార్ కార్డ్ ఐడెంటిటీ ప్రూఫ్ అనేది కంపల్సరీ సబ్మిట్ చేయాలండి. నెక్స్ట్ సిక్స్త్ కండిషన్ వచ్చి లవ్ మ్యారేజెస్ అండ్ సెకండ్ మ్యారేజెస్ ఆర్ నాట్ పర్మిటెడ్. అంటే ఇక్కడ లవ్ మ్యారేజెస్ సెకండ్ మ్యారేజెస్ అయితే అలో లేదండి. నెక్స్ట్ ఇక్కడ సెవెంత్ కండిషన్ వచ్చి అన్మ్యారీడ్ సర్టిఫికేట్ మస్ట్ బి ఆబ్టైన్డ్ యాజ్ మెన్షన్డ్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ప్రొఫార్మా ఇన్ ద మ్యారేజ్ అప్లికేషన్ ఫ్రమ్ ద ఆథారిటీస్ కన్సర్న్డ్ ఎంఆర్ఓ ఆర్ తహసీల్దార్ షల్ బి ప్రొడ్యూస్డ్. అంటే ఏంటంటే ఇక్కడ అన్మ్యారీడ్ సర్టిఫికేట్ అనేది అబ్బాయిది అన్మ్యారీడ్ సర్టిఫికేట్ అండ్ అమ్మాయిది అన్మ్యారీడ్ సర్టిఫికేట్ వాళ్ళకి కంపల్సరీ టీటీడీ వాళ్ళు అడుగుతారండి. అక్కడ మీరు వాళ్ళకి అక్కడ సబ్మిట్ చేయాలి. ఇది ఎలా చేయాలంటే మీ దగ్గరలో ఉన్న అబ్బాయి వాళ్ళ అడ్రస్ ప్రూఫ్ అయితే ఆధార్ కార్డ్ లేదుందో ఆ దగ్గరలో ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్లో డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. అక్కడ వాళ్ళకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో ఆ డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసి ఒక లెటర్ రాసి ఇస్తే
అక్కడ వాళ్ళు ప్రాసెసింగ్ చేసి మీకు అన్‌మ్యారీడ్ సర్టిఫికేట్ అనేది ఇస్తారండి. ఇంకొకటి ఏంటంటే అమ్మాయి, అబ్బాయిది ఒకటే దగ్గర చేయిస్తే సరిపోతుంది కదా అలా చేయకండి. అలా చేస్తే మాత్రం రిజెక్ట్ చేసేస్తారు వాళ్ళు. అమ్మాయి అడ్రస్ ప్రూఫ్ ఎక్కడుందో అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికెళ్ళి చేయించుకోండి. అబ్బాయి అడ్రస్ ప్రూఫ్ ఎక్కడుందో అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికెళ్ళి చేయించుకోండి. ఎవరిది వాళ్ళు చేయించుకోండి. ఇద్దరిది ఒక దగ్గర చేయించుకుంటే మాత్రం రిజెక్ట్ అయిపోతుంది. సో ప్లీజ్ ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి ఎయిత్ కండిషన్, డిపెండింగ్ ఆన్ డిమాండ్ ఆన్ పర్టిక్యులర్ ముహూర్తం డే మ్యారేజెస్ మే బీ పర్ఫార్మ్డ్ ఇన్ గ్రూప్స్ ఓన్లీ. సో ఇక్కడ ఆ పర్టిక్యులర్ ముహూర్తం ఏదైతే ఉందో అది మొత్తం ఇలా గ్రూప్స్ ఎంతమంది చాలామంది ఉంటారండి. నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. ఆ ముహూర్తం రోజు ఇప్పుడు మనకే ఒక ముహూర్తం కుదిరింది, వేరే వాళ్ళకు కూడా అదే ముహూర్తం కుదిరింది. అలా ఎంతోమందికి అదే రోజు కానీ ముహూర్తం పెట్టుకుంటే, ఎంతోమంది పెట్టుకుంటే అందరికీ కలిపి గ్రూప్ వైజ్గా ఎవరి పంతులు వాళ్ళకి వస్తారండి. కానీ మేళం అయితే ఒకటే ఉంటుంది. గ్రూపుల వైజ్గా మ్యారేజ్ అనేది పర్ఫామ్ చేస్తారండి. ఇక్కడ ఎయిత్ కండిషన్ అదే చెప్తున్నారు. ఇక్కడ నైన్త్ కండిషన్ వచ్చి నెక్స్ట్, ఆఫ్టర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ మ్యారేజ్ ఎట్ కళ్యాణ వేదిక టీటీడీ విల్ ఇష్యూ ఏ రిసిప్ట్ ఆఫ్ దర్శన్. 6 persons are allowed for darshan at free of cost through special entry darshan ₹300. Queue line entry Tirumala. Bride and bridegroom and 4 other persons, parents and guardians of the couple. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే మ్యారేజ్ అనేది కళ్యాణ వేదికలో అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక రిసిప్ట్ ఇస్తారండి. ఆ రిసిప్ట్ ఏంటంటే మనకి స్పెషల్ దర్శనంకి ఎంట్రీ టికెట్ అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్, డబ్బులేం తీసుకోకుండా స్పెషల్ ఎంట్రీ టికెట్లు అనేది ఇస్తారండి. ఆ రిసిప్ట్ చూస్తే మనకి ఎంట్రీ అలౌ చేస్తారండి. అది ఎవరెవరికి అంటే పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు వాళ్ళ మదర్ ఫాదర్, పెళ్లి కొడుకు వాళ్ళ మదర్ ఫాదర్. ఒకవేళ ఫాదర్ కానీ మదర్ కానీ ఎవరైనా చనిపోతే గార్డియన్స్ ఆఫ్ ద కపుల్ అనేది అలౌ చేస్తారు స్పెషల్ ఎంట్రీ దర్శనానికి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఇంకోటి ఏంటంటే నేను చూసిన ప్రకారంగా చెప్తున్నానండి. ఓన్లీ పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు వాళ్ళ ఫాదర్, మదర్ వాళ్ళకే అలౌ ఉంటుందండి. ఒకవేళ ఫాదర్ ఉండి మదర్ చనిపోతే ఆ ఫాదర్కే ఇస్తారండి స్పెషల్ ఎంట్రీ టికెట్, గార్డియన్కి ఇవ్వరండి. ఒకళ్ళు బతుకున్నా ఒకరికే ఇస్తారు, గార్డియన్కి అయితే ఇవ్వరు. స్పెషల్ ఎంట్రీ టికెట్ అనేది అలౌ చెయ్యరు. ఇంకా లేదు మా పెళ్ళికి చుట్టాలు వస్తున్నారు, మరి వాళ్ళు ఎలా దర్శనం అంటే మీరు సపరేట్గా బుక్ చేసుకోండి టికెట్స్ అనేది, స్పెషల్ ఎంట్రీ టికెట్ సపరేట్గా బుక్ చేసుకొని వెళ్తే బెస్ట్ అండి. ఇలా అయితే ఓన్లీ 6 మెంబర్స్కే దర్శనం అనేది, స్పెషల్ ఎంట్రీ దర్శనం అనేది ఫ్రీగా ఉంటుంది. నేను చూసిన ప్రకారంగా చెప్తున్నానండి, మీకు యూస్ అవుతుందని నేను చెప్తున్నాను. ఇంకోటి 10th కండిషన్ ఏంటంటే ₹150 రూమ్ విల్ బీ ప్రొవైడెడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. 1 అంటే ₹50 ఒక రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫర్ 24 hours అండ్ ఎక్స్టెన్షన్ విల్ బీ ఆన్ పేమెంట్ ఆఫ్ సెకండ్ డే. అనదర్ రూమ్ విల్ బీ ప్రొవైడెడ్ ఆన్ పేమెంట్ విత్ సబ్జెక్ట్ టు అవైలబిలిటీ. ఇక్కడ రూమ్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఒక ₹50 పే చేస్తే రూమ్ ఇస్తారని చెప్తున్నారు, కానీ అక్కడ రూమ్ అయితే ఎలో లేదండి. వాళ్ళేమి ఇవ్వరు. మనం వెళ్ళి అక్కడ నిలబడి బుక్ చేసుకోవాలండి. రూమ్ సపరేట్గా తీసుకోవాలి, కానీ కళ్యాణ వేదిక తరపు నుంచి రూమ్ అయితే మనకేమి ఇవ్వరండి. ఓన్లీ వాష్రూమ్స్ ఉంటాయి, డ్రెస్సింగ్ రూమ్స్ ఉంటాయి, అంతే అండి. ఇక్కడ సెషన్ కంప్లీటెడ్ అని ఉంది. సో నేను మళ్ళీ లాగిన్ చేసుకున్నానండి. అలా అయినప్పుడు లాగిన్ చేసుకోండి మీరు కూడా, ఓటీపీ వస్తుంది. అలా లాగిన్ అయితే మళ్ళీ ఓపెన్ అవుతుంది. సో అక్కడ రూమ్ అయితే ఏం ప్రొవైడ్ చేయరండి. కళ్యాణ వేదిక తరపు నుంచి అయితే రూమ్ ప్రొవైడ్ చేయరు. ఇన్ కేస్ మనకు కావాలనుకుంటే ఒక ముందు రోజే వెళ్ళి అక్కడ ఆఫీస్ దగ్గర నుంచి ఉంటే రూమ్ బుక్ చేసుకోవాలండి. లేదు అవసరం లేదనుకుంటే డ్రెస్సింగ్ రూమ్స్ ఉంటాయి, వాష్రూమ్స్ ఉంటాయి, ఇంక అక్కడే తీసుకెళ్ళి అరేంజ్ చేసేసుకొని కళ్యాణ వేదిక దగ్గర పెళ్లి చేసుకోవడమే అండి. నెక్స్ట్ వచ్చి 11th కండిషన్ వచ్చి పిలిగ్రామ్స్ కెన్ యూజ్ ద సేమ్ రిసిప్ట్ ఆఫ్ దర్శన్ టు గెట్ ద మ్యారేజ్ సర్టిఫికేట్ ఫర్ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ సిచ్యుయేటెడ్ అట్ కళ్యాణ వేదిక తిరుమల. ఇంకోటి ఏంటంటే ఈ రిసిప్ట్ని మనం యూజ్ చేసి మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఈజీగా తెచ్చుకోవచ్చండి. పక్కనే ఉంటుంది, కళ్యాణ వేదిక పక్కనే ఉంటుంది మ్యారేజ్
రిజిస్ట్రేషన్ ఆఫీస్ అనేది పక్కనే ఉంటుంది. సో ఈ రిసిప్ట్ చూపిస్తే వాళ్ళు మ్యారేజ్ సర్టిఫికేట్ ఇస్తారండి. కానీ మేము వెళ్ళినప్పుడు మా వాళ్ళకైతే మ్యారేజ్ సర్టిఫికేట్ గురించి వెళ్తే అక్కడ ఏదో ఒక యాప్ డౌన్లోడ్ చేసుకొని అది లాగిన్ అయ్యి చెప్పారండి. మేము అది ట్రై చేసి చూసాం, రాలేదు. సో మేము ఇప్పుడు కాదని చెప్పి దర్శనానికి లేట్ అయిపోతుందని చెప్పి ఇంకా సర్టిఫికేట్ ఏం తీసుకోలేదండి. మ్యారేజ్ సర్టిఫికేట్ వచ్చేసాం దర్శనానికి. ఇంకా 12th కండిషన్ వచ్చి టీటీడీ విల్ ప్రొవైడ్ టర్మరిక్ అండ్ కుంకుమ్ టు ద కపుల్స్. సో ఇక్కడ ఇచ్చారు కానీ కుంకుమ, పసుపు ఏమి ఇవ్వరండి. 13th కండిషన్ ఏంటంటే ఆఫ్టర్ కంప్లీటేషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ టు డౌన్లోడ్ ద బుకింగ్ అప్లికేషన్ అండ్ అటెస్టెడ్ విత్ బ్రైడ్ గ్రూమ్ అండ్ బ్రైడ్ కన్సర్న్డ్ ఎంఆర్ఓ తహసీల్దార్ ఓన్లీ అటెస్టెడ్ టు ద అప్లికేషన్ టు సబ్మిటెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే 13th కండిషన్, ఈ కళ్యాణ వేదిక అనేది మనం ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి. ఆఫ్లైన్లో బుక్ చేసుకోవడానికి వీలు ఉండదండి. మనం ఆన్లైన్లో బుక్ చేసుకొని వెళ్ళాలి. ఆన్లైన్లో బుక్ చేసుకున్న తర్వాత ఇవి వచ్చిన రిసిప్ట్ ఉంటుంది కదండి, కళ్యాణ వేదిక రిసిప్ట్, మేము ఇట్లా హాల్ అనేది బుక్ కన్ఫర్మ్ అయింది అని అనేది రిసిప్ట్ వస్తుంది. ఆ రిసిప్ట్ ఇంకా అన్మ్యారీడ్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదండి, అన్మ్యారీడ్ సర్టిఫికేట్స్ మనం ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి తీసుకుంటాం కదా అన్మ్యారీడ్ సర్టిఫికేట్స్, ఇవన్నీ కళ్యాణ వేదిక రిసిప్ట్, అన్మ్యారీడ్ సర్టిఫికేట్స్, ఇంకా ఈ డాక్యుమెంట్స్ ఇవన్నీ తీసుకెళ్ళి మనం పురోహిత సంఘం అనేది ఉంటుంది తిరుపతిలో. కళ్యాణ వేదిక పురోహిత సంఘం, అదే అక్కడే కళ్యాణ వేదిక లోపటే పురోహిత సంఘం అని ఉంటుంది. సో అక్కడికి తీసుకెళ్ళి మనం సబ్మిట్ చేయాలి. సో ఇలా అండి మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అని 13 ఇన్స్ట్రక్షన్స్ అనేది కంపల్సరీ మీరు ఫాలో అవ్వండి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చారు. అవేంటంటే పిలిగ్రామ్స్ షుడ్ కమ్ విత్ రిక్వైర్డ్ డాక్యుమెంట్ సర్టిఫికేట్స్ అలాంగ్ విత్ ద ఒరిజినల్స్ ఆఫ్ వెరిఫికేషన్ అండ్ రిపోర్ట్ ఎట్ కళ్యాణ వేదిక తిరుమల అట్లీస్ట్ 6 hours బిఫోర్ ద మ్యారేజ్. ఇక్కడ ఏంటంటే కంపల్సరీ ఆ పెళ్ళి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు, పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు వాళ్ళు ఉంటారో వాళ్ళు 6 hours కళ్యాణ వేదికకి ముందే 6 hours ముందే చేరుకొని అక్కడ ఒరిజినల్స్, మీరు ఎందుకైనా మంచిది ఒరిజినల్స్ పెట్టుకోండి, జిరాక్సెస్ పెట్టుకొని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ నేను చెప్పే కదా, బర్త్ సర్టిఫికేట్, అడ్రస్ ప్రూఫ్ సర్టిఫికేట్, అన్మ్యారీడ్ సర్టిఫికేట్, ఇంకా కళ్యాణ వేదిక రిసిప్ట్, ఇవన్నీ డెత్ సర్టిఫికేట్ ఒకవేళ చనిపోతే, ఇంకా మదర్ ఫాదర్ బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్ ఆధార్, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఆధార్ కార్డ్స్, ఇవన్నీ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఒరిజినల్ జిరాక్సెస్ అన్నీ ఒక కవర్లో పెట్టుకొని రెడీ చేసి పెట్టుకొని వాళ్ళకి 6 hours కంటే ముందే 6 hours ముందే వెళ్ళి సబ్మిట్ చేస్తే వాళ్ళు అక్కడ మీకు ఓకే చేస్తారండి, కన్ఫర్మ్ చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే సెకండ్ది, ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏ సర్వీస్ కన్ఫర్మేషన్ రిసిప్ట్ విల్ బి ఇష్యూడ్. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది వాళ్ళు చేసిన తర్వాత ఒక రిసిప్ట్ సర్వీస్ అనేది మేము చేస్తాము ఇక్కడ పెళ్ళి అనేది ఒక రిసిప్ట్ అనేది ఇస్తారండి. సో ఇక్కడ థర్డ్ వన్ వచ్చేసి ఆల్ ఆన్లైన్ బుకింగ్స్ ఆర్ ఫైనల్, దెర్ ఈస్ నో ప్రొవిజన్ ఫర్ పోస్ట్పోనెంట్ ప్రిపోనెంట్ క్యాన్సిలేషన్కి అయితే అలా ఉండదండి, చేయడానికి ఉండదు. బుకింగ్స్ అన్నీ ఫైనల్ అయిపోతాయి. ఫోర్త్ కండిషన్ వచ్చి నో సర్వీస్ ఫెసిలిటీ ఫర్ రిజెక్టెడ్ కేసెస్ బై టీటీడీ అథారిటీస్ డ్యూ టు వెరిఫికేషన్ ప్రాసెస్ అండ్ డాక్యుమెంట్స్ అన్అవైలబిలిటీ. ఇక్కడ ఫోర్త్ది ఏంటంటే మెయిన్ ఇదే అండి, ఒకవేళ డాక్యుమెంట్స్ సరిగా లేకపోయినా వెరిఫికేషన్ ప్రాసెస్లో వెరిఫికేషన్ ప్రాసెస్ వాళ్ళు అక్కడ డాక్యుమెంట్స్ సరిగా లేకపోయినా వాళ్ళు అనేది సర్వీస్ ప్రొవైడ్ చేయరండి, రిజెక్ట్ చేసేస్తారు. సో అప్పుడు మళ్ళీ మనం ప్రైవేట్గా చేసుకోవాలి. సో ముందే జాగ్రత్తగా అన్ని డాక్యుమెంట్స్ అన్నీ చూసి పెట్టుకొని ఒక దగ్గర పెట్టుకోండి. నాకు అన్మ్యారీడ్ సర్టిఫికేట్స్ గురించి కూడా ఆల్రెడీ చెప్పాను కదండి. సో అవన్నీ అరేంజ్ చేసి పెట్టుకోండి. ఇవన్నీ సబ్మిట్ చేస్తేనే అక్కడ మీకు మ్యారేజెస్ ఎలా ఉంటుంది. ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఇచ్చారండి, అది తెలుగు, ఇంగ్లీష్, కన్నడ, తమిళ్లో ఇచ్చారు. సో కానీ ఇక్కడ ఇది ఓపెన్ చేస్తే ఏంటంటే కొన్ని ఐటమ్సే మనకి చూపిస్తుందండి. సో నేను ఆల్రెడీ ముందే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి అలా చూపిస్తుంది.
ఇలా కొన్ని ఐటమ్స్ చూపిస్తుందండి. ఇదొద్దు, అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఐటమ్స్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయండి. లేదు అక్క మాకు కష్టం అవుతుందంటే నేను పెడతాను మీకు ఐటమ్స్ లిస్ట్ అనేది. సో ఇక్కడ మనకి కొన్నే ఇస్తారు, కానీ ఒకవేళ మీకు కావాలంటే నేను అది పోస్ట్ చేస్తానండి. లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ కొన్నే ఇస్తారు. ఇవి తీసుకెళ్తే ఏమాత్రం సరిపోదండి. సో ఇవి చూసిన తర్వాత నెక్స్ట్ ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ టు ద, ఇక్కడ కొన్నే ఇస్తారు, మీకు కావాలంటే నేను పోస్ట్ చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ టు ద ఇన్స్ట్రక్షన్స్ అనే దాని మీద క్లిక్ చేస్తే కంటిన్యూ క్లిక్ చేయాలి. సో ఇక్కడ అసలైన ప్రాసెస్ ఉంటుందంటే అది ఏంటంటే ఫస్ట్ ఇలా వస్తుందండి, కళ్యాణ వేదిక. సేమ్ ఇలానే ఉంటుంది పిక్చర్ అక్కడ కళ్యాణ వేదికలో. సో ఇక్కడ మ్యారేజ్ డేట్ అనేది మనం టైప్ చేయాలండి. సో నేను మీకు నార్మల్గా చూపిస్తున్నానండి. ఇక్కడ నేనేమి నార్మల్గా చూపిస్తాను. ఇక్కడ ముహూర్తం టైం అనేది మనం క్లిక్ చేయాలండి, టైప్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ బ్రైడ్, కంపల్సరీ బ్రైడ్ ఫోటో అనేది ఇక్కడ పెట్టాలండి. నెక్స్ట్ బ్రైడ్ డీటెయిల్స్, పెళ్లి కూతురు ఫోటో ఇక్కడ పెట్టాలి. ఇక్కడ పెళ్లి కూతురు నేమ్, పెళ్లి కూతురు సర్నేమ్ ఆప్షనల్ ఇచ్చారు, కానీ మీరు పెట్టుకుంటే మంచిది. సర్నేమ్ అండ్ పెళ్లి కూతురు డేట్ ఆఫ్ బర్త్. పెళ్లి కూతురిది ఏంటంటే ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ నేమ్, ఏమి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద ఏమి సబ్మిట్ చేస్తున్నారు, ఏ డాక్యుమెంట్, లైక్ స్కూల్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్, ఏది ఉంటే పాన్ కార్డ్ అయితే వద్దండి, మిగతావి ఏవైనా పెట్టచ్చు. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ డాక్యుమెంట్ నేమ్ పెట్టిన తర్వాత మళ్ళీ డాక్యుమెంట్ నంబర్ పెట్టాలండి. మీరు స్కూల్ సర్టిఫికేట్ పెడితే రోల్ నెంబర్ పెట్టచ్చు, బర్త్ సర్టిఫికేట్ అయితే అక్కడ నెంబర్ ఉంటుంది, డాక్యుమెంట్ నెంబర్ అది పెట్టండి. నెక్స్ట్ కమ్యూనిటీ, మీరు ఏ కమ్యూనిటీ, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, అదర్స్ ఏదైతే అది పెట్టండి. నెక్స్ట్ వచ్చేసరికి కమ్యూనిటీ చెప్పా కదండి, ఏదైతే అదర్స్ అయితే అదర్స్ అని పెట్టండి. ఇక్కడ బ్రైడ్ ఐడి ప్రూఫ్ అంటే అడ్రస్ ప్రూఫ్ అని చెప్పా కదా, సో ఇక్కడ ఆధార్ కార్డ్ కంపల్సరీ అండి. సో ఆధార్ కార్డ్ పెట్టాలి. సో బ్రైడ్ ప్రూఫ్ నంబర్, ఆధార్ కార్డ్ నంబర్, ఇక్కడ మొబైల్ నంబర్, ఇవన్నీ స్టార్ పెట్టిన ఫీల్డ్స్ అన్నీ కంపల్సరీ ఫిల్ చేయాలి మీరు. ఇక్కడ ఈమెయిల్ ఐడి, బ్రైడ్ వాళ్ళ ఈమెయిల్ ఐడి, నెక్స్ట్ బ్రైడ్ అడ్రస్, హౌస్ ప్లాట్ నంబర్, నెక్స్ట్ స్ట్రీట్, నెక్స్ట్ పిన్ కోడ్, నెక్స్ట్ స్టేట్, నెక్స్ట్ సిటీ, ఇవన్నీ ఫిలప్ చేయాలి. నెక్స్ట్ బ్రైడ్ మదర్ డీటెయిల్స్ చెప్పా కదండి, ఫస్ట్ బ్రైడ్ ముహూర్తం టైము, నెక్స్ట్ డేట్, దాని తర్వాత బ్రైడ్ ఫోటో, నెక్స్ట్ ఇవన్నీ ఫిలప్ చేసిన తర్వాత అప్పుడు బ్రైడ్ మదర్ డీటెయిల్స్ ఉంటుంది. ఇక్కడ టైటిల్ ఏంటంటే మిస్టర్ లేట్ అంటే లేట్ చనిపోయారా, లేట్ అంటే మిస్టర్ అంటే మిస్సెస్. సో ఇక్కడ వాళ్ళ మదర్ నేమ్, నెక్స్ట్ ఇక్కడ ఆధార్ కార్డు, నెక్స్ట్ ఇక్కడ ఆధార్ కార్డ్ ఆల్రెడీ ఉంటుంది. సో నెక్స్ట్ వాళ్ళ వాళ్ళ మదర్ ఆధార్ కార్డ్ నెంబర్, నెక్స్ట్ ఇక్కడ పెళ్లి కూతురు వాళ్ళ టైటిల్ ఫాదర్ది, లేటా మిస్టరా, మీరు ఏదైనా క్లిక్ చేయండి మీకు ఏది ఉంటే అది. సో ఇక్కడ ఫాదర్ నేమ్, బ్రైడ్ వాళ్ళ పెళ్లి కూతురు వాళ్ళ ఫాదర్ నేమ్, పెళ్లి కూతురు వాళ్ళ ఫాదర్ ఆధార్ కార్డ్ నంబరు, అవి అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే గ్రూమ్, ఇక్కడ ఏంటంటే పెళ్లి కొడుకు, ఇప్పుడు పెళ్లి కొడుకు ఫోటో కంపల్సరీ మీరు ఇక్కడ పేస్ట్ చేయాలి, క్లిక్ చేయాలి, పెట్టాలి. సో ఇక్కడ నేమ్, పెళ్లి కొడుకు నేమ్, పెళ్లి కొడుకు సర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ పెళ్లి కొడుకుది కూడా ఏం సబ్మిట్ చేస్తున్న డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తున్నా, లైక్ స్కూలా, బర్త్ సర్టిఫికేటా, ఏది ఉంటే అది. నెక్స్ట్ ఇక్కడ ఆ డాక్యుమెంట్ నంబరు, నెక్స్ట్ కమ్యూనిటీ, ఇక్కడ కూడా సేమ్ వస్తుంది, బ్రాహ్మణ్స్, క్షత్రియ, వైశ్య ఆర్ అదర్స్. సో నెక్స్ట్ ఐడి ప్రూఫ్,
ఆధార్ కార్డు, పెళ్ళికొడుకు ఆధార్ కార్డు, పెళ్ళికొడుకు వాళ్ళ ఆధార్ కార్డు నంబర్, పెళ్ళికొడుకు మొబైల్ నంబర్, పెళ్ళికొడుకు ఈమెయిల్ ఐడి, పెళ్ళికొడుకు హౌస్ అడ్రస్, ఇది హౌస్ ఆర్ ఫ్లాట్ నంబర్, స్ట్రీట్, పిన్ కోడ్, స్టేట్, సిటీ, అదర్ డీటెయిల్స్, టైటిల్. ఇక్కడ ఇంక ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళ మదర్, పెళ్ళికొడుకు వాళ్ళ మదర్ డీటెయిల్స్, వాళ్ళ మదర్ నేమ్, వాళ్ళ మదర్ ఆధార్ కార్డ్ నంబర్, పెళ్ళికొడుకు వాళ్ళ ఫాదర్ నేమ్, ఫాదర్ ఆధార్ కార్డ్ నంబర్. ఇవన్నీ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అని క్లిక్ చేస్తే మనకి అనేది కంటిన్యూ అని క్లిక్ చేస్తే అప్పుడు మనకి ఇవన్నీ ఇలా ఫిల్ అయిపోతాయి. ఫిల్ అయిపోయిన తర్వాత బుకింగ్ ఈజ్ కన్ఫర్మ్డ్ అని వస్తుందండి. అది ఎలా అంటే ఇలా నేను చూపిస్తున్నాను. ఇక్కడ బుకింగ్ హిస్టరీ ఉంటుంది, బుకింగ్ కన్ఫర్మ్డ్ అని ఉంటుంది. ఇక్కడ నేను కళ్యాణ వేదిక అని క్లిక్ చేస్తే ఇలా రిజిస్ట్రేషన్ డేట్ అండ్ టైమ్, రిజిస్ట్రేషన్ నంబర్, కన్ఫర్మ్డ్ ఇలా వస్తుంది. బుకింగ్ డీటెయిల్స్, వ్యూ రిసిప్ట్ అని నొక్కితే దీని మీద క్లిక్ చేస్తే మనకి రిసిప్ట్ అనేది వచ్చేస్తుంది. ఇలా బుక్ చేసుకోవాలండి కళ్యాణ వేదిక అనేది. సో మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి.